హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 అనాలిసిస్ అనేది మన వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 100 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత 40 మందిని ఎలా ఫిల్టర్ చేశారు, ఆ 40 మందిని ఎలా 15 మందిగా ఫిల్టర్ చేశారు, ముగ్గురు జడ్జెస్ ఏమేమి టాస్క్లు ఇచ్చారు, వీటన్నిటి మీద అగ్ని పరీక్ష షో ఉండబోతుందని చెప్పాం. దాని మీదే ఎపిసోడ్ 1 ప్రోమోస్ అనేవి రిలీజ్ అయినాయి. ఎపిసోడ్లో కూడా అదే మ్యాటర్ ఉంది. ఏమేమి చూపించారు అనేది స్టెప్ బై స్టెప్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జడ్జెస్ అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్, ఈ ముగ్గురు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎపిసోడ్ 1 చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ముఖ్యంగా ఈ ముగ్గురు వచ్చిన కంటెస్టెంట్స్ అందరితోనూ చాలా సీరియస్గాను వాళ్ళ లోపల ఉన్న కంటెంట్ను బయటకు తీసుకురావడానికి ట్రై చేసే అంత ప్రాపర్ సీన్లు అనేవి క్రియేట్ చేశారు. టాస్క్లు కూడా అట్లాంటివే ఇచ్చారు. బిగ్ బాస్ షోలో సెలెక్ట్ అవ్వడం కోసం పార్టిసిపేట్ చేయడానికి అగ్ని పరీక్ష షోకి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. జడ్జెస్ కొంచెం కఠినంగా ప్రవర్తించారు కంటెస్టెంట్స్ దగ్గర. అయితే ఎక్కడ కూడా ఈ కంటెస్టెంట్స్ కూడా అదే రీతిలో డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిన తీరు నిజంగా బాగుంది. మంచి మంచి టాస్క్లు ఇచ్చారు. మెయిన్గా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో జడ్జెస్ కంటెస్టెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఎపిసోడ్ 1లో కొంచెం క్లారిటీగా కనిపించింది. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అడిగిన టాస్క్లకి ఎలా రిప్లైలు ఇస్తున్నారు, ఇవన్నీ జడ్జెస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. బిగ్ బాస్ అనే ఒక షోకి పనికొచ్చే విధంగా క్యాండిడేట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేవి మెయిన్ పాయింట్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి గ్రీన్ ఫ్లాగ్స్ అనేవి ఇస్తున్నారు. ఏమాత్రం కూడా వీళ్ళు బిగ్ బాస్కి పనికిరారు అని వాళ్ళు కనిపించినప్పుడు ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్స్ ఎత్తేస్తున్నారు. ఇది కొంచెం నిజంగా మంచి విషయం అని చెప్పచ్చు. జడ్జెస్ అయితే చాలా హుందాగా ప్రవర్తించారు. ఈ ఎపిసోడ్ 1లో జడ్జెస్తో పాటు యాంకర్ శ్రీముఖి కూడా చాలా మంచి టాస్కులు అట్లాగే మంచి క్వశ్చన్లు క్యాండిడేట్స్ అడిగింది. తను కూడా చాలా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఈ అగ్ని పరీక్ష షోలో. ముగ్గురు జడ్జెస్లో ఫస్ట్ ఎపిసోడ్ నవదీప్ మంచి హైలైట్ అయ్యాడని చెప్పొచ్చు. తను చాలా హుందాగా ప్రవర్తించాడు. వచ్చిన కంటెస్టెంట్స్తో చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాడు. ఎపిసోడ్ స్టార్టింగ్లో శ్రీముఖి గారు ఇది కామనర్స్ కలగనే ఒక షో అని చెప్పారు. ఎందుకంటే కామనర్స్కి బిగ్ బాస్ అనేది ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పచ్చు. వాళ్ళని హౌస్లోకి పంపించడం కోసం ఈ అగ్ని పరీక్ష షో అనేది పెట్టి దీని ద్వారా ఆడియన్స్ అభిమానులు పొందేలాగా వాళ్ళు టాస్క్లు ఇస్తారు. ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళకి వచ్చే ఓటింగ్తోనే వీళ్ళ తర్వాత సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఓటింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా సెలబ్రిటీస్తో ఒకేసారి కామనర్స్ని పంపిస్తే వీళ్ళకి ఓటింగ్ ఉండదు కాబట్టి తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ ఈ అగ్ని పరీక్ష షో వల్ల వీళ్ళకి ఇక్కడ ఓటింగ్ అలవాటు అవుతుంది. దీని ద్వారా వీళ్ళు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ షోకి మెయిన్ షోకి వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్తో వీళ్ళు టాస్కులతో పోటీపడి వీళ్ళ యొక్క ఓటింగ్ని పెంచుకునే రేంజ్లో ఉంటుంది ఈ షో. ముగ్గురు జడ్జెస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఈ బిగ్ బాస్ షో ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అనేది చాలా క్లారిటీగా చెప్పారు. ముగ్గురు జడ్జెస్ వచ్చిన కంటెస్టెంట్స్కి మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన టాస్కులు చేసిన దాన్ని బట్టి వీళ్ళు రెడ్ ఫ్లాగ్స్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ అని ఎత్తుతారు. క్యాండిడేట్కి ముగ్గురు జడ్జెస్ కనుక 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చినట్టయితే క్యాండిడేట్ డైరెక్ట్గా 15 క్యాండిడేట్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి అగ్ని పరీక్ష మెయిన్ షో అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఒక గ్రీన్ ఇచ్చినా 2 గ్రీన్ ఇచ్చినా హోల్డ్లో పెట్టినట్టు. అలా కాకుండా ముగ్గురు జడ్జెస్ 3 రెడ్ ఇచ్చారంటే అతను డైరెక్ట్గా అగ్ని పరీక్ష షో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నట్టు కన్ఫర్మ్ చేసినట్టే. కంటెస్టెంట్ నెంబర్ 1 దివ్య నిఖిత గారు ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ ఎంట్రీతోనే కొంచెం డిఫరెంట్గా నైటీతో ఎంట్రీ ఇచ్చారు. ఏంటి నైటీతో ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి గారు అడగగా, నేను బిగ్ బాస్ హౌస్లోనే ఉంటాను కదా, నా ఇంట్లో ఉంటున్నట్టు, అందుకే నైటీతో వచ్చానని చెప్పారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు కదా, ఎందుకు మీకు బిగ్ బాస్ అని అడిగితే నాకు బిగ్ బాస్ మీద ఒక స్పెషల్ డ్రీమ్ ఉంది, నాకు ఎడ్యుకేషనే నా డ్రీమ్ అని నేను ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చానని చెప్పింది. ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మూవీ రివ్యూస్ అనేది ఇస్తుందంట. మంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది. అంతేకాకుండా నాకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పింది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్కి కావాల్సిన మంచి క్వాలిటీ ఇదని చెప్పచ్చు. ఎందుకంటే తను ఒక పర్సన్ ఒకలా కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు వేరే వ్యక్తులుగా ప్రవర్తించడం అనేది మనకు బిగ్ బాస్ హౌస్లో కావాల్సిన మంచి క్వాలిటీ అది. ఆ తర్వాత హోస్ట్ శ్రీముఖి గారు నవదీప్ గారు బెస్టా, అభిజిత్ గారు బెస్టా అని అడిగితే నవదీప్ బెస్ట్ అని చెప్పింది. తను చేసిన సీజన్లో ఫన్ జనరేట్ చేయడం అంత ఈజీ కాదు. మంచి క్యాండిడేట్, చాలా ఫన్ జనరేట్ చేస్తాడు, ఎంటర్టైనింగ్ పర్సన్ నవదీప్ అని చెప్పింది. వర్స్ట్ అని చెప్పను కానీ
నవదీప్ గారితో పోల్చుకుంటే అభిజిత్ గారు తక్కువ అని చెప్పింది. ఆ తర్వాత హోస్ట్ శ్రీముఖి గారు ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి, ఒకవేళ ఇదే బిగ్ బాస్ హౌస్ అయితే మీకే కనుక నామినేషన్ చేసే ఛాన్స్ వస్తే నవదీప్ గారు, బిందు మాధవ్ గారు, అట్లాగే అభిజిత్ గారు మీరు ఎవరిని నామినేట్ చేస్తారు, నామినేట్ చేయమని అడిగితే తను నా నామినేషన్ వచ్చేసి అభిజిత్ అని చెప్పింది. ఎందుకు అభిజిత్ గారిని నామినేట్ చేస్తానని అడగా రీజను, అభిజిత్ గారు తన గేమ్ కంటే కూడా ఎక్కువ పక్కన వాళ్ళ గేమ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. తను ఒక మైండ్ గేమ్ ఆడాడు అని చెప్పేసి తను గెలిచారని చెప్పారు. యాక్చువల్గా తను ఓన్లీ ఒక ఎపిసోడ్లో మాత్రమే మైండ్ గేమ్ ఆడి సీజన్ మొత్తం ఇంకేం చేయకుండా గెలిచారు. అది మిగతా కంటెస్టెంట్స్కి ఇది కంప్లీట్లీ అన్ఫేర్ అని చెప్పింది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది. అంతేకాకుండా ఒక సోఫాలో కూర్చుని తన సీజన్ మొత్తం ఏం చేయలేదు అయినా గెలిచారని చెప్పింది. దివ్య గారు నామినేషన్కి ఇచ్చిన రీజన్స్ చూసి అభిజిత్తో పాటు మొత్తం ఎంటైర్ హాల్ మొత్తం అట్లా షాక్కి గురయ్యారు ఒకసారి. అయితే తను ఏదైతే చెప్పాలనుకుందో తను స్ట్రైట్ ఫార్వర్డ్గా తను ముందు ఎవరున్నా, సెలబ్రిటీ ఉన్నా, ఒక కామన్ మ్యాన్ ఉన్నా, ఇంకెవరున్నా కానీ నేను పట్టించుకోను, నాకు ఏదనిపిస్తే అదే చెప్తాను అనే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వాలిటీ తనలోని చూసి జడ్జెస్ ముగ్గురు అప్రిషియేట్ చేశారు. తర్వాత నెక్స్ట్ అడిగిన క్వశ్చన్, కామన్ మ్యాన్ గెలవాలా, సెలబ్రిటీ గెలవాలా అని అడిగితే తను కామన్ మ్యానే గెలవాలని చెప్పింది. ఎందుకు అంటే సెలబ్రిటీస్కి ఎటువంటి రిస్క్ ఉండదు, వాళ్ళు డైరెక్ట్గా ఈ షోకు వస్తారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే తమను తాము ఎక్కువ ఫేమ్ కోసం యూజ్ చేయకుండా తను ఎక్కువ బయటపడకుండా ఉంటారు. కానీ కామన్ మ్యాన్ వాళ్ళు కోల్పోవడానికి ఏముండదు, వాళ్ళు ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వస్తారు. సో నా దృష్టిలో కామన్ మ్యాన్ గెలవాలి అనే తను చెప్పిన విధానం ఏదైతే ఉందో జడ్జెస్ని ఇంప్రెస్ చేసింది ఖచ్చితంగా. దాని తర్వాత నిఖిత గారు తన లైఫ్లో జరిగిన రీసెంట్గా ఒక సాడ్ మూమెంట్ గురించి షేర్ చేశారు. ఒక యాక్సిడెంట్ జరిగింది తనకి, దాంట్లో స్పైన్ ఇంజరీ అయ్యిందంట. సో తను ఆ ఇంజురీ అయినప్పుడు తన ఫాదర్ తన కోసం ఎంత కష్టపడ్డారు తనని కాపాడుకోవడానికి అనే విషయాన్ని తను చాలా బాగా ఎమోషనల్గా అక్కడ చెప్పారు. అది మొత్తం అందరినీ ఎమోషన్కి గురి చేసింది. సో తనలో ఒక ఫన్ ఉంది, ఓవర్ యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గుణం ఉంది. సో ఇలాంటి కంటెస్టెంట్సే మనకు బిగ్ బాస్ హౌస్కి కావాలి అని చెప్పి ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఫ్లాగ్స్ ఎత్తారు. లాస్ట్లో బిందు మాధవ్ గారు గ్రీన్ ఫ్లాగ్ ఎత్తిన తర్వాత దివ్య నిఖిత గారితో, మీలో ఉన్న ఈ ఫియర్లెస్ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది, మీరు ఖచ్చితంగా మెయిన్ సీజన్కి వెళ్తే టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పారు. సో దివ్య నిఖిత గారికి ఆల్ టైప్ ఆఫ్ అప్రిషియేషన్స్ అనేది ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో వచ్చింది. తర్వాత కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హృదయ్, ఈయన మీద జడ్జెస్ జోక్స్ బాగా వేశారు. ఈయన అంతే కోపంగా మాట్లాడుతూ రివర్స్లో రిప్లైలు ఇచ్చాడు. అంటే మీరు మాస్క్ ఎందుకు పెట్టుకుంటారని అడిగితే దానికి రిప్లైగా తను ఎందుకు రీజన్స్ అనేది కొంచెం క్లారిటీగానే చెప్పారు. జడ్జెస్ మాత్రం ఇతన్ని బాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రెచ్చగొడితే ఎంతవరకు ఇతను వెళ్తాడు, ఎలా డిఫెండ్ చేసుకుంటాడు, బిగ్ బాస్ హౌస్కి ఇతను పనికొస్తాడు లేదా అనే పాయింట్లో ఇతన్ని చెక్ చేస్తున్నారు జడ్జెస్ ముగ్గురు. హృదయ్ మానే అంటే ఏంటని అడిగితే హృదయం ఉన్న మనిషి అని చెప్పాడు. అంటే నవదీప్ గారు మాకు హృదయం లేదా అంటే, మీకు హృదయం లేదో ఉందో లేదో మీరే ఇంటర్ప్రిట్ చేసుకోండి అని చాలా బలుపుగా రిప్లై ఇచ్చాడు. తను బాగా క్రికెట్ ఆడతాడని చెప్పారు. ఎమ్మటే బిందు మాధవ్ గారు ఒక బాల్ ఇస్తారు, తను క్యాచ్ పట్టలేకపోయాడు. మీరు క్రికెట్ బాల్ క్యాచే పట్టలేకపోతున్నారు, మీరు బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తారని ఇమీడియట్గా అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఎత్తేసాడు. నేను మాస్క్ వేసుకుని వచ్చానని నా లుక్స్ చూసి మీరు నన్ను జడ్జ్ చేస్తున్నారన్నారు. బిందు మాధవ్ గారు, నాకు విపరీతమైన కోపం ఎక్కువ, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కొడతావా అంటే అవును కొడతానని చెప్పారు. అభిజిత్ గారు, మీ వైఫ్ని ఎప్పుడన్నా కొట్టావా అంటే ఎస్ కొట్టానని ఆయన రిప్లై ఇచ్చారు. దట్స్ మై బ్యాడ్ అని హృదయం అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఇమీడియట్గా బిందు మాధవ్ గారు లూజర్ అనే ట్యాగ్ ఇచ్చారు అతనికి. ఫ్యూ మినిట్స్లో నన్ను జడ్జ్ చేయాలనుకుంటే మీరు దేవుళ్ళు అయి ఉండాలి, కానీ మీరు దేవుళ్ళు కాదని చెప్పారు. అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు, బిందు మాధవ్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది, నవదీప్ మాత్రం గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నువ్వు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నావు, నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెక్ చేసుకోవడం కోసం తనకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. తర్వాత కంటెస్టెంట్ ప్రియా శెట్టి గారు వచ్చారు. ఈవిడ కొంచెం చూడడానికి చాలా అందంగా కనిపించింది, అట్లాగే క్యూట్ ఉంది, మాట్లాడే మాటలు కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. తను ఏదైతే టాస్క్లు ఇచ్చారో అవన్నీ చేశారు. నవదీప్ గారు మంచి ఎంటర్టైనింగ్ చేశారు తనతో. ఈ ప్రియా శెట్టి అనే అమ్మాయికి బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది, అట్లాగే నవదీప్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు మాత్రం రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. ఇంకా తనలో ఉన్న మెయిన్ క్వాలిటీస్ ఏంటనేవి చెక్ చేయాలని చెప్పారు. తర్వాత కంటెస్టెంట్ మల్టీ స్టారర్ మన్మథరావు వచ్చారు. ఇతను కొంచెం ఎమోషనల్గా ఏదో చేయాలని ఏదేదో చేస్తున్నాడు. జడ్జెస్ అడిగిన క్వశ్చన్ కూడా అన్ని ఎమోషనల్గా తను ఎట్లా అని ఏడుస్తున్నాడు, ఏదేదో చేశాడు. మొత్తానికైతే బిగ్ బాస్ తనని బాగా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసి తనని
మీరు చేస్తున్నవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇలాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్కి అవసరం లేదని అతనికి అర్థమయ్యేలాగా అతని మీద టాస్క్లు అనేవి ఇచ్చారు. మొత్తం 3 జడ్జెస్ కూడా ఇతన్ని రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా ఫ్యూచర్లో ఎవరైనా ఇలాగ ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రిజెక్షన్ ఒక ఆన్సర్గా బిగ్ బాస్ జడ్జెస్ 3 చాలా హుందాగా ప్రవర్తించి మంచి డెసిషన్ తీసుకున్నారనే చెప్పాలి. తర్వాత కంటెస్టెంట్గా సయ్యద్ అబు వచ్చారు. ఇతను కొంచెం కన్ఫ్యూజన్గా ఒకటి మాట్లాడితే ఇంకొక దానికి డిఫెండ్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్గా బిహేవ్ చేశాడు. టాస్క్లు ఇచ్చినప్పుడు తను ఒకలా చేసి తర్వాత నేను ఇలా చేసి ఉండకూడదని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలనేవి అతను మాట్లాడాడు. సో జడ్జెస్ కూడా అతని కన్ఫ్యూజన్ అర్థమయ్యి నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చారు. మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చి అతన్ని హోల్డ్లో పెట్టారు. ఇంకా ఫైనల్ కంటెస్టెంట్ ప్రసన్న వచ్చారు. ఈ ఎపిసోడ్లో మన ప్రోమోలో చూసాం. ఇతనికి హ్యాండిక్యాప్డ్గా ఒక లెగ్ లేకుండా కనిపించారు. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. అతను చేసిన అచీవ్మెంట్స్ అన్నీ ఆఫ్టర్ ఇంజురీయే చేశారని తను చాలా క్లారిటీగా చెప్పాడు. మనం అందరూ అతన్ని చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. ఇతనికి 3 ఫ్లాగ్స్ గ్రీన్ వచ్చినాయి. సో ఇది ఎపిసోడ్ 1లో చూపించిన కంటెస్టెంట్ లిస్టు. ఎలా పర్ఫామ్ చేశారనేది, ఎవరెవరు ఏంటనేది చాలా డీటెయిల్డ్గా చెప్పాను. మీకు ఏ కంటెస్టెంట్ నచ్చారనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఎపిసోడ్ 1 అనాలిసిస్. మళ్ళీ టుమారో ఎపిసోడ్ 2 అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి వీడియో గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే నేను రివ్యూస్ ఇస్తాను, ఒకటి కూడా మిస్ చేయను. సో ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.